గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. శ్రీ ఓబ్లేశ్వర డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిరి. సో మనకు 22వ తేదీ నుంచి మనకి ఇండియన్ ఆర్మీ ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ కాబోతున్నాయి. సో అకాడమీలో ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకి, ఇంటికాడే ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకి, ప్రతి ఒక్కరికి ఓబ్లేశ్వర డిఫెన్స్ అకాడమీ తరఫున, మా తరఫున సో ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ అనేది తెలియజేస్తున్నాం. సో అందరూ సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఎగ్జామ్ రాసి మీరు ప్రతి ఒక్కరు ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి, అలాగే ప్రతి ఒక్కరు ఫిజికల్ కోచింగ్ మన అకాడమీలోకి రావాలని సో ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాం. సో ఆల్ ద బెస్ట్. సో మా విద్యార్థులకి, ఇంటికాడ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకి, ఇతర అకాడమీలో ప్రిపేర్ అయ్యే విద్యార్థులకి మా అందరి తరఫున సో ఆల్ ది బెస్ట్. సో హ్యాపీగా ఎగ్జామ్ రండి. సో మీరు అనుకున్న డ్రీమ్ అచీవ్, సో దాన్ని మీరు గోల్ రీచ్ కావాలని ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మీకు అందరికీ నా తరఫున ఆశీస్సులు తెలియజేస్తున్నాను. సో అందరూ సక్సెస్ఫుల్గా హ్యాపీగా రాస్తారని ఆశిస్తున్నాను. జై హింద్, జై భారత్ మాత. ఇంకా మనకి ఎగ్జామ్స్ అనేది సో మండే నుంచి అనేది స్టార్ట్ అవుతున్నాయి. సో మనం అందరూ సిద్ధంగా ఉన్నామా? అందరూ బాగా ప్రిపేర్ అయ్యాం కదా? సో మనకి ఇంకా మనం ఏదైతే బిగ్ డ్రీమ్, సో ఇన్నాళ్ళు మనం రాత్రి బొగులు కష్టపడ్డామో, సో మనం కానీ, ఇంటికాడ కానీ, సో బయట ఉన్న పిల్లలు కానీ, సో రాత్రి బొగులు హార్డ్ వర్క్ చేశారు, కష్టపడ్డారు. సో మీరు కూడా ఇక్కడ సో అన్ని విధాలుగా సో సంతోషాలు, బాధలు అన్నీ మీరు భరించుకుంటూ సో కష్టపడ్డారు కాబట్టి సో ఇంకా మన డ్రీమ్ ఏదైతే 22 సో 22వ తేదీ నుంచి మనకు ఇండియన్ ఆర్మీ ఎగ్జామ్ స్టార్ట్ కాబోతుంది. సో మనకు ఆల్మోస్ట్ అందరికీ అడ్మిట్ కార్డు కూడా వచ్చేసాయి. ఒక టెక్నికల్, నర్సింగ్, క్లర్క్ వాళ్ళు తప్పితే మిగతా అందరికీ జీడీ ట్రీట్మెంట్ వాళ్ళందరికీ అడ్మిట్ కార్డులు వచ్చాయి కదా అందరికీ. సో మనకు ఇంకా మీకు క్లియర్గా చెప్పాను. సో మనం ఎగ్జామ్ ఎలా రాయాలా, ఏం రాయాలో కూడా ఒకసారి చెప్పాను. సో మరొకసారి కూడా తెలియజేస్తాను. సో అలాగే ఈరోజు సో మనకు టెక్నికల్ వాళ్ళు, క్లర్క్ వాళ్ళు, నర్సింగ్ వాళ్ళు ఎలా రాయాలో సో ఒకసారి చెప్తాను. సో మన ఓన్లీ జీడీ ట్రీట్మెంట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో చూడండి, మనకు టెక్నికల్ వాళ్ళు, క్లర్క్ వాళ్ళు సో మనకు ఎలా రాయాలో, నర్సింగ్ వాళ్ళు ఎలా రాయాలో చెప్తాను. చూడండి, మనకు మెయిన్ సో పార్ట్, సో మనకి పార్ట్ 1. సో పార్ట్ 1 అంటే మనకు టోటల్గా మనకి సో చూడండి, సో మనకు టోటల్గా 50 క్వశ్చన్స్ ఉంటాయి మనకి. సో మనకు 50 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ 50 క్వశ్చన్స్లో మనకు వచ్చి సో మనకి 25 క్వశ్చన్స్. సో మనకి 25 క్వశ్చన్స్ ఇది పార్ట్ 1 అంటాం. సో 25 క్వశ్చన్స్ పార్ట్ 1 అంటే సో చూడండి, ఈ పార్ట్ 1లో సో మనం రాయాల్సిన ఓన్లీ బిట్స్ వచ్చి సో 8 క్వశ్చన్స్ మనం రాయాల్సి ఉంటుంది. సో ఎందుకంటే మనకి టోటల్గా 50 క్వశ్చన్స్ వాళ్ళకి ఇంటూ 4 అంటే మనకి ఎంత బాబు 200. వాళ్ళకి ఎంత బాబు 200. సో నర్సింగ్ అసిస్టెంట్ వాళ్ళకి, టెక్నికల్ వాళ్ళకి, క్లర్క్ వాళ్ళకి సో 50 క్వశ్చన్స్ గాను ఒక బిట్కి 4 మార్కులు ఉంటాయి. సో వాడికి ఎంత అయితే టోటల్గా 200 మార్క్స్. సో ఈ పార్ట్ 1 గాను వాళ్ళు రాయాల్సింది ఓన్లీ 8 క్వశ్చన్స్ బాబు. 8 ఇప్పుడు చూడండి, మనకు 8 ఇంటూ మనకి 4. సో మనకి ఎంత 32. ఎంత బాబు 32. సో అర్థమైందా? సో 32. అలాగే నెక్స్ట్ 1 సో మనకి పార్ట్ 2. మనకి పార్ట్ 2 బాబు. సో పార్ట్ 2లో సో 25 క్వశ్చన్స్ ఉంటాయి. సో 25 క్వశ్చన్స్ గాను ఓన్లీ 8 క్వశ్చన్స్. సో 8 క్వశ్చన్స్ అంటే ఎంత మనకి సేమ్ 8 ఇంటూ 4 ఇది కూడా 32. చూడండి, టెక్నికల్ వాళ్ళు, నర్సింగ్ అసిస్టెంట్ వాళ్ళు, క్లర్క్ వాళ్ళు 25 క్వశ్చన్స్ గాను మీరు రాయాల్సిన ఓన్లీ 8 క్వశ్చన్లు బాబు. సో చూడండి, 8 4 32. సో అలాగే మళ్ళీ నెక్స్ట్ 25 క్వశ్చన్స్, 26 క్వశ్చన్ నుంచి 50 క్వశ్చన్ వరకు. సో మళ్ళీ 25 క్వశ్చన్స్ గాను పార్ట్ 1 వచ్చి 25 క్వశ్చన్స్ గాను 8 క్వశ్చన్స్ రాస్తే 32 మార్కులు వస్తాయి. పార్ట్ 2 గాను 25 క్వశ్చన్స్ గాను 8 రాస్తే 32. సో మనకు 32 ఎంత బాబు? మనకు 6 to 4 64 కదా బాబు. సో మనకు 64. సో ఓన్లీ ఇన్ని వస్తే బాబు 100% వీళ్ళకు ఎవరైతే మనకు టెక్నికల్, నర్సింగ్ అసిస్టెంట్, సో మన సిఎల్కే, క్లర్క్, సో ఎవరైతే వీళ్ళు ఉన్నారో ఓన్లీ 64 మార్క్స్ వస్తే 100% కన్ఫర్మ్ జాబ్ వస్తుంది బాబు. ఓన్లీ 25 కానీ ఎన్ని పెట్టాలి బాబు? ఎన్ని క్వశ్చన్లు పెట్టాలా? 8. మళ్ళీ ఇక్కడ 25 క్వశ్చన్లు ఎన్ని పెట్టాలి? సో మనకి చూడండి, ఓన్లీ 8, 8 4 32 అంటే 64 క్వశ్చన్. సింపుల్గా 50 క్వశ్చన్స్ కానీ టోటల్ ఎన్ని పెట్టాలి వాళ్ళు? 16 క్వశ్చన్లు కదా. సో అలాగా సో టెక్నికల్, నర్సింగ్ అసిస్టెంట్, క్లర్క్. సో ఈ ఫార్ములా మీరు ఫాలో కాండి. పార్ట్ 1 25 గాను 8 క్వశ్చన్లు రాయండి. పార్ట్ 2 25 క్వశ్చన్లు గాను 8 క్వశ్చన్లు రాయండి. సో ఎగ్జాక్ట్లీ 16 క్వశ్చన్లు గాను సో మనకు రాస్తే తప్పకుండా 64 మార్క్స్ వస్తాయి. ఫిజికల్లో గుర్తు బాగా పెట్టుకోండి. లాస్ట్ టైం చాలామంది ఫెయిల్ అయ్యారు. టెక్నికల్, నర్సింగ్ అసిస్టెంట్ వాళ్ళు, క్లర్క్ వాళ్ళు చాలామంది ఫిజికల్లో ఫెయిల్ అయ్యారు. సో గవర్నమెంట్ ఏముండదు కానీ క్వాలిఫై కాలేదు, వాస్తవం క్వాలిఫై కాలేదు. సో మీరు జస్ట్ పాస్ అయ్యి మీరు ఫిజికల్ కంప్లీట్ చేసుకొని 6 పిల్లర్స్ తీసుకున్నారంటే మెరిట్లో మీ పేరు ఉంటుందమ్మా. సో ఇంతకుముందు కూడా చెప్పా, జీడీ ట్రేడ్మ్యాన్,
సో మనకు జీడీ వాళ్ళకి, సో జీడీ వాళ్ళు, సో ట్రేడ్మెన్. సో చెప్పాను కదా ఇంతకుముందు. సో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయమ్మా? ఎన్ని ఉంటాయి బాబు? 50 క్వశ్చన్స్. 50 క్వశ్చన్స్ కానీ ఎన్ని రాయమని చెప్పాము మీకు మొన్న? సో మనకు వచ్చి జీకే, మనకు జీకేకి ఎన్ని రాయమని చెప్పాను? 6. ఓకే. జిఎస్కి ఎన్ని రాయమని చెప్పాను? 6. మ్యాథ్స్కి ఎన్ని రాయమని చెప్పాను? 7. సో మనకు రీజనింగ్కి, సో రీజనింగ్కి ఎన్ని? 6, 6, 7, 3. సో 6. జీకేలో 15 క్వశ్చన్స్ గాను 6, జిఎస్లో 15 క్వశ్చన్స్ గాను 6, ఎలిమెంటరీ మ్యాథ్స్లో 15 క్వశ్చన్స్ గాను 7, రీజనింగ్ లాజికల్ రీజనింగ్లో 5 క్వశ్చన్స్ గాను 3. టోటల్ ఎన్ని క్వశ్చన్స్ అయ్యా వీటికి? ఎన్ని క్వశ్చన్స్ అయ్యా? 22 క్వశ్చన్స్ అయ్యా బాబు. సో 22 into 2 is equal to 44. హెవీ మెరిట్, హెవీ 44 మార్కులు. సో నువ్వు ఎక్కువ పెట్టగలిగినావా? ఎస్పీజీ పారా కమాండో ఎగ్జామ్ చెప్తాను. ఓన్లీ ఎలిమెంటరీ మ్యాథ్స్, ఓన్లీ అసలు సింపుల్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇండియన్ ఆర్మీ. మీరు మెయిన్ ఎగ్జామ్ ఉంటారు మొన్నటి నుంచి, నేను అట్లా అనుకోవాలి అసలుకి. ఓన్లీ టైంపాస్ అంతే. ఈ 5 days మీరు చేసుకునేదేమి టైంపాస్. నీ ఏ షిఫ్ట్ రాని ఎగ్జామ్, ఎంత టఫ్ రాని ఎగ్జామ్, ఎంత హెవీ రాని టఫ్. ఓన్లీ మనకు తెలిసిన ఉండవమ్మా ఇవి. 6 ఉండవా బాబు? 6 ఉండవా? 7 ఉండవా? 3 ఉండవా? ప్రతి ఒక్కడు పాస్ అవుతాడమ్మా. ప్రతి ఒక్కడు మన దగ్గర ఉన్న 120 మంది కూడా పాస్ కావచ్చు. బయట ప్రిపేర్ అయిన వాళ్ళు పాస్ కావచ్చు, అందరూ పాస్ కావచ్చు. వేకెన్సీస్ అన్ని సెంటర్స్లో ఖాళీగా ఉన్నాయి. సో ఈ 2 days 3 daysలో నేను అన్నీ మాట్లాడా. నేను ఫ్రీగా ఉన్నా కాబట్టి ప్రతి ఒక్కటి నేను సో బాగా అనాలిసిస్ చేస్తే, సో ఇంతకన్నా అయితే హెవీ ఏం అవసరం లేదు. సో మనం బాగా కష్టపడ్డా కాబట్టి, సో టెక్నికల్ వాళ్ళకి part 1, part 2 అర్థమైంది బాబు. 25 గాను వాళ్ళకి 8, 25 గాను part 2 8. సో బాస్ 64 మార్క్స్ అలమ్మా. ఎందుకు ఎక్కువ వద్దు బాబు. నువ్వు ఇన్ని పెట్టుకోని రా, గ్రౌండ్ కూడా ఇచ్చేస్తా, పిలప్స్ ఇచ్చేస్తా. సో జాబ్కి వెళ్ళిపోదు. నర్సింగ్ అసిస్టెంట్ వాళ్ళు, సో క్లర్క్, టెక్నికల్ వాళ్ళు, క్లర్క్ వాళ్ళు. సో ఇండియన్ ఆర్మీ వాళ్ళకి, మన జీడీ వాళ్ళకి అండ్ ట్రేడ్మెన్ వాళ్ళకి 50 క్వశ్చన్స్ గాను నువ్వు 22 క్వశ్చన్స్ పెట్టగలిగితే 44. సో గ్రౌండ్లో నువ్వు 100 మార్క్స్ 100% పెడతారు. సో 144 మార్కులు. సో అయిపోయా. లేదు నాకు బాగా చదివాను సార్, బాగా ప్రిపేర్ అయ్యా, హార్డ్ వర్క్ చేశా, కంపల్సరీ నేను ఇంకా బెస్ట్గా రాస్తా, 50కి 30 క్వశ్చన్స్ పెడతా అంటే చూడాల్సి పండా. నువ్వు సెకండ్ బోర్డు కొట్టే జాబే. నువ్వేం బాబు? సెకండ్ బోర్డు కొట్టే జాబే నీకు. సో 30 క్వశ్చన్స్ పెట్టగలిగితే, సో ఇంకా నీ మైండ్ సెట్ అబ్బో గుర్తుపెట్టుకోండి. అక్కడ పోయిన తర్వాత సిస్టమ్ దగ్గర నీ మైండ్ సెట్ ఫ్రీగా, టెన్షన్ పడితే ఎవడు ఏం చేయలేము. అవునా కదా బాబు? సో ఫ్రీగా సిస్టమ్ ఆన్ అవుతుంది, చూసుకుంటావు క్వశ్చన్స్. అరే ఎన్ని వచ్చాయరా? అరే 15కి ఎన్ని వచ్చినాయి? 6 కంపల్సరీ తెలిసే ఉంటాయి. సో సీఎంలు కావచ్చు, గవర్నర్లు కావచ్చు, డాన్సర్స్ కావచ్చు, మెయిన్ ఫేమస్ క్రికెటర్స్ కావచ్చు. కరెంట్ అఫైర్స్ నుంచి ఇవే వచ్చేది, వేరే ఏం రావు. ఇంకా స్టాండర్డ్ జీకి అంటావా? సో స్టాండర్డ్ జీకి ఆల్మోస్ట్ మీరు మొత్తం బట్టి కొట్టేశారు. స్టాండర్డ్ జీకి ఎక్కడి నుంచి రాదు. సో అయిపోయాయి ఆల్మోస్ట్ ఆల్. గుర్తుపెట్టుకోండి, ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు సక్సెస్ అయితే అవుతాం. సో ఇంకా మనం మొన్నటి నుంచి ఇంకా రేపు నుంచి బయలుదేరాలి కదా. ఎవరైనా రేపు బయలుదేరే వాళ్ళందరూ? ఎస్, ఓకే. సో వీళ్ళందరూ ఫోన్ చేయండి, రేపు మీరే ఫోన్ చేయండి, మన వాళ్ళకి చెప్తారు ఎలా రాసాము ఎగ్జామ్ అనేది. అర్థమైంది సోల్జర్స్? రెడీ కదా అందరూ? సో చూడండి మై డియర్ స్టూడెంట్స్. సో టెక్నికల్ నర్సింగ్ క్లర్క్ వాళ్ళు, సో part 1, part 2 ఫాలో కండి. సో మనకు జీడీ ట్రేడ్మెన్ వాళ్ళకి చెప్పాను, జీకే 6, జిఎస్ 6, మ్యాథ్స్ 7, రీజనింగ్ 3. సో ఆ ఫార్ములా ఫాలో కండి. ప్రతి ఒక్కరు సక్సెస్గా పాస్ అవుతారు. ఎవరైతే 2004 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు, 2003 డేట్ ఆఫ్ బర్త్ ఉన్నారు, ఎటువంటి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దండి. జాబ్ చాలా చాలా అవసరం అమ్మా. సో నేను ఎందుకంటే చూస్తున్నా కాబట్టి ఈ జాబ్ అనేది లేకపోతే మనకు ఎటువంటి గౌరవం అనేది, రెస్పెక్ట్ దొరకదు బాబు. సో సొంత బంధువుల దగ్గర కావచ్చు, మరి ఎక్కడైనా కావచ్చు. సో జాబ్ సాధించండి, సమాజంలో గౌరవంగా బతకండి. సో మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కాల్ రేగేసుకొని యూనిఫామ్ వేసుకొని ఊరికి వెళ్ళాలి. వెళ్తామా లేదా సోజర్స్? సో వెళ్తామా లేదా? 100%. సో ఇక్కడి నుంచి గుర్తుపెట్టుకోండి, గేట్ దాటేటప్పుడు యూనిఫామ్తో బయటకు వెళ్ళాలి. ఓకే, లవ్ యూ. జై హింద్, జై భారత్ మాత.